కాబట్టి ఏసుకోమంటావా నువ్వు ఒక్క నిమిషం ఈ రోజున చనిపోయావు అంటే దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ఎన్ని చోట్ల ఏసి వేసుకున్నావు, ఎన్ని మాటలు మాట్లాడావు, నేను నీ కోసం వచ్చి ప్రాణం పెట్టా, నువ్వు నా కోసం ఏం చేసావు అని అడుగుతాడు నిన్ను. ఏం చెప్తాను? నేను ఏదో పని పోతే ఇంట్లో ఎట్లా జరుగుతుంది స్వామి? ఏదో పని చేసుకో, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. ఈ మాంత్రికులు, ఈ చిల్లంగితనం, ఈ పస్తిలు చెప్పాయి, చేతులు చూసి చెప్పాయి, ఇవన్నీ దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు. ఏ రోజైనా ఏంటంటే మనం చనిపోతే నరకంలో పడాలా, అగ్నిగుండంలో పడాలా, వాళ్ళ ఒక రాజ్యం చేరాలనేది మనకు తెలియదు. అగ్నిగుండంలో తప్పించుకోవాలా, గుడిగారికి వెళ్తే అగ్నిగుండంలో తప్పించుకోవాలా, గౌరీపట్నం తెలుసులే నాకు. 101 మెట్టెక్కి మరియమ్మ తల్లిని నమ్ముతారా? యేసుబాబుని నమ్మి యేసుబాబుని మరియమ్మ ఒకటే కదా స్వామి. తప్పు. యేసు ప్రభు అని కనిందాం, అంతేగాని ఆమె దేవత కాదు. యేసు ప్రభు దేవుడు. మరియమ్మ ఉండేది. సరేలే, నీకు మినిమం బేసిక్స్ కూడా లేవు, కానీ క్రైస్తవంలో ఏబిసిడీలు నేర్చుకో. ఆ జనాల ముఖాలు చూసి చెప్పిన కాడికి చాలు. నీకు పరలోక రాజ్యం చేరాలంటే యేసు ప్రభు దేవుడు అని నమ్మాలి. సరేనా? దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.